సంఘం చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసింది. ఈ పర్టికులర్గా ఈ సంవత్సరంలో వందలాది మందిని, వేలాది మందిని, లక్షలాది మందిని, కోట్లాది మందిని కూడా కదిలించింది. వందలాది మంది అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించానంటే చుంచుంటే ఈ దేశంలో ఉండబడేటువంటి ఒక అత్యుత్తమ స్థాయిలో పనిచేసినటువంటి ప్రథమ పౌరుడైనటువంటి ఒక రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెడితే, త్రివిధ దళ అధిపతుల దగ్గర నుంచి మొదలు పెడితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి మొదలు పెడితే, పద్మశ్రీలు, పద్మవిభూషణులు, భారత రత్నలు, వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. మీరు ఇప్పటి వరకు దూరం నుంచి చూస్తున్నారు, కానీ దగ్గరగా రండి, చూడండి. మా సంస్థ చేసేటువంటి ఒక పని ఇప్పటి వరకు మనం ఎక్కడా కూడా ఈ విధంగా చెప్పలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు నడిచేటువంటి యొక్క శకం మోహన్ జీ భాగవత్ గారి యొక్క శకంగా మనం గుర్తించాలి. మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి ఒక దానికి కలవకం, కానీ ఏ परम पूजनीय गुरु जी, ये परम पूजनीय डॉक्टर जी, ये परम पूजनीय बाला साहेब देवराज जी, ये परम पूजनीय सुदर्शन जी, ये परम पूजनीय सरसंचालक పనిచేసినటువంటి ఒక మన రాజేంద్ర సింహజీ, వాళ్ళందరూ కూడా తపస్సంపన్నులు, యోగులు, ద్రష్టలు, ఋషి పరంపరలో ఉన్నటువంటి ఒక త్యాగదనులు. అట్లాంటి పరంపరలో వచ్చినటువంటి ఒక మోహన్జీ కానీ, దత్తాజీ కానీ, అదేవిధంగా మిగతా పెద్దలు ఎవరైతే ఒక చక్కటి ప్లానింగ్ చేసినటువంటి కారణంగా, బహుశా ఇది నా ఆబ్జర్వేషన్ కాబట్టి చెప్తున్నాను, ఫస్ట్ టైం మనము సమాజం లోపలికి వెళ్ళినటువంటి ఫస్ట్ సంఘటన ఏదైతే ఉందో 60 సంవత్సరాల సంఘం, డాక్టర్ జీ సెంటరీ సెలబ్రేషన్, గురూజీ సెలబ్రేషన్, సెంటరీ సెలబ్రేషన్. అంతేకాకుండా ఏకాత్మత యజ్ఞరథాలు, భారత మాతకు సంబంధించినటువంటి యొక్క పూజ, గంగామాత యొక్క పూజ, ఈ విధంగా దేశంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి అని చెప్పేసి డాక్టర్ జీ సెంటరీ సెలబ్రేషన్ తర్వాత సేవా కార్యక్రమాల పేరు మీద సేవా భారతి అనేటువంటి ఒక సంస్థ పేరుతో వందలాది ప్రకల్పాలు. ఎవరైతే ఈ దేశంలో ఉండబడేటువంటి ఒక వివేకానందుడు ఏదైతే కలలు కన్నాడో, వీధిలో ఉండేటువంటి ఒక కుక్క కూడా పస్తులు ఉండడానికి లేదని చెప్పాడో, అట్లాంటి యొక్క అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ సమాజంలో ఉండేటువంటి యొక్క ఎవరు కూడా అర్భాగ్యులు, నిర్భాగ్యులు, దరిద్రులు, దామోదరులు, నారాయణులు ఉండడానికి లేదని కంకణం కట్టుకున్నటువంటి ఒక రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈరోజు ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా మనం కొన్ని ప్రతిజ్ఞలు చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని ప్రతిజ్ఞలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఘడియ ఏదైతే ఉందో, ఈ రోజు ఉన్నటువంటి మన సమయం ఏదైతే ఉందో, ఇట్ ఇస్ ఎ క్రిటికల్ జంక్షన్. ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క భగవద్దత్తమైనటువంటి యొక్క సువర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు చెప్తానని అర్థమంటే సమాజం సమాయత్తమైంది. సమాజం ఈరోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఏదైనా పిలుపునిస్తే ఆ పిలుపానికి ప్రతిస్పందించడానికి రెడీగా ఉంది. మనం రెడీగా ఉన్నామా? మనం సంసిద్ధులుగా ఉన్నామా? ఎందుకంటే ఈ దేశంలో 40 కోట్ల మంది జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ దేశంలో ఉన్నారు. అట్లాంటి యొక్క జెన్జీల గురించి ఆలోచించి ఆ యువతని సన్మార్గంలో సక్రమమైనటువంటి రీతిలో ఆర్గనైజేషన్లో మనకి ఇండక్షన్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాము. ఈ సక్సెస్ ఏదైతే ఉందో రాబోయేటువంటి కొన్ని వందల సంవత్సరాలకి మళ్ళీ కూడా ఒక రాచ బాట వేయబోతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. దిస్ ఈజ్ ద టైం. మనం నడుము కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మన శత్రువు విజృంభిస్తున్నాడు. రకరకాలైనటువంటి ఒక కొత్త కొత్త సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఒక మనం చూస్తున్నాం. కొద్ది రోజులుగా చాలా ఆవేదన వేస్తుంది, బాధ కలుగుతుంది.
గురించి దేశం అంటే మట్టి అనుకొని ఈ దేశంలో మా దేహం పుట్టినదని చెప్పినారు, ఈ మట్టి మా దేహం గిట్టునని చెప్పినారు. పుట్టి పెరిగి పుట్టలో గిట్టును మీ మట్టిలోన. అమ్మా భవాని దుర్గా చండి రూపంలో భారతమాతను మనం కొలుసుకుంటే ఈ దేశంలో ఉండేటువంటి ఒక విద్రోహకర శక్తులు, ఈ దేశంలో ఉండబడేటువంటి ఒక విచ్ఛిన్నకర శక్తులు, ఈ దేశంలో ఉండబడేటువంటి ఒక జయచంద్రులు ఎవరైతే ఉన్నారో, భగత్ సింగ్ కి इस भारत में జయచంద్రులో జగాన అయ్యాయి. భారతదేశం ఎప్పుడు కూడా మన శౌర్య పరాక్రమాల్లో తీసుకోలేదు, మనం ఎప్పుడు యుద్ధ భూమిలో వెలుగు చూపెట్టలేదు. కానీ మన దేశంలో ఉండి మన తిండి తింటూ, మన గాలి పీలుస్తూ, మన మంచి నీళ్లు తాగుతూ ఈ దేశానికి ద్రోహం చేయాలనేటువంటి ఒక కపట కుటిల నీతితో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రపంచంలో ఉండబడేటువంటి ఒక జార్జ్ సారోస్, ఒక ఫోర్డ్ ఫౌండేషన్, ఒక డీప్ స్టేట్ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మనం సతర్కులమై జాగరూకులమై నిరంతరము పరిశ్రమ చేస్తే మాత్రమే ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి ఒక ఫలం మనకు దక్కుతుంది. లేకపోతే బూడిదలో పోసిన పన్నీరుగా మారబోతుంది. ఇది మన భుజస్కంధాల మీద రాబోయేటువంటి ఒక తరానికి, రాబోయేటువంటి ఒక జనరేషన్కి ఆహ్వాన పలుకుతూ ఏ దయానంద సరస్వతి, ఏ అరవిందుడు, ఏ వివేకానందుడు కన్నటువంటి ఒక కళలు, ఏ చాణక్యుడు ఈ దేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా మార్చాలని కన్నటువంటి ఒక కళలు, ఏ రాణా ప్రతాప్ పుడువూటి గురించి గడ్డి రొట్టెలు తింటూ కూతురికి ఇచ్చినటువంటి ఆశ్వాసన కారణంగా చిట్ట చివరి నిమిషం వరకు కూడా అక్బరికి సరెండర్ కాలేదో, అట్లాంటి యొక్క రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ యొక్క ఇద్దరు పిల్లల యొక్క బలిదానం, ఫతేహ్ సింగ్, జోరాసవత్ సింగ్, అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి యొక్క మారణకాండ, సిక్కుల యొక్క 10 గురువుల యొక్క త్యాగం, ఇవన్నీ మనం కలుసుకుంటే దాని పరంపరలో నుంచి వచ్చిందే రాష్ట్రీయ సంక్షేమ సంఘం. కాబట్టి అట్లాంటి యొక్క దయానంద, అరవింద, వివేకానంద కన్నటువంటి కళలు ఇంతకుముందు మన పాత స్మరణలో మనం సాయం సంఖ్యలో చదువుకున్నటువంటి యొక్క వందలాది మంది యొక్క, వేలాది మంది యొక్క రక్త తర్పణంతో వాళ్ళ యొక్క సమయం ఇచ్చిన కారణంగా ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మనందరికీ తెలుసు లోకమాన్య బాల గంగాధర్ తిలక్. ఆయన ఎక్కడుండి గీతా రహస్యం రాశాడండి? మాండలే జైల్లో ఉండి గీతా రహస్యం రాశాడు. మరి భారతదేశం అనగానే దేవతాత్మ హిమాలయాలపై ఉన్నటువంటి ఒక మానవ సరోవరం కైలాస్ లేదు. ఏ సీతమ్మ తల్లిని మనం ఆరాధ్య దేవతగా కొలుస్తామో అట్లాంటి ఒక జానకీపురం ఎక్కడైతే జరిగిందో ఆ జానకీపురం, ఏ సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి శ్రీలంకలో అశోక వాటికలో బంధించారో